జూపల్లికి వాట్సాప్ ద్వారానే మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పారు. 9.5 బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే 4.17 లక్షల కోట్లు మాత్రమేనని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో తెలిపానని, ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. జూపల్లి తనకు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పారని, ఆర్బీఐ లెక్కల ప్రకారం జూన్ 30 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 1,86,067 కోట్లు అని వెల్లడించారు. 2026 మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్ని రకాల అప్పులు కలిపి 3,47,294 కోట్లనే విషయాన్ని స్వయంగా ప్రకటించారన్నారు. తమ లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా సుమారు 4.5 లక్షల కోట్ల అప్పు తీసుకుందని, ఈ విషయం బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాధినేతల గొంతులో ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడినట్లయింది. బట్టి విక్రమార్క ఎంట్రీ ఇచ్చి అప్పుల చర్చకు ముగింపు పలికే ప్రయత్నం చేసినప్పటికీ కథ మొదటికొచ్చినట్లయింది.